ట్రంప్ ఇండియా మీద పర్టికులర్గా ఎక్కువగా ఆంధ్ర తెలంగాణ మీద ఒక యుద్ధాన్ని ప్రకటించినట్టు. అంటే ఈ H1B వీసాలను గతంలో ఇప్పటి వరకు $1,000 కడితే ఒక కంపెనీ వాళ్ళు ఇక్కడి నుంచి ఒక ఎంప్లాయీని తీసుకొని పోయి H1B వీసా మీద వర్క్ చేయించుకోవచ్చు. లేదా స్టూడెంట్స్ వెళితే వాళ్ళకు $1,000 కట్టి వాళ్ళని దాంట్లో వర్క్ చేయించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ $1,000 దాన్ని $1,00,000 చేశాడు. అంటే $1,00,000, $1,000 ఉన్నటువంటి దాన్ని $1,00,000 చేశాడు. అంటే ఈ $1,00,000 చేయటం యొక్క ఉద్దేశం అంటే 99% దాని మీద ఛార్జ్ చేశాడు. ఈ $1,00,000 చేయటం వలన ఎవరన్నా వెళ్ళాలి అని అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కంపెనీ, ఏ కంపెనీ అయినా సరే, ఎంత పెద్ద కంపెనీ అయినా సరే, అమెజాన్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, $1,000 అయితే కడతారు, 2,000 అయితే కడతారు. $1,00,000 ఎందుకు కడతారు? కట్టలేరు. కట్టకపోవటం వల్ల ఏమైంది? ఇక్కడి నుంచి ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి ఇబ్బంది జరిగిద్ది, వెళ్ళలేరు. దాంతో అది పాపం అక్కడికి వెళ్ళున్నటువంటి వాళ్ళకి, నెక్స్ట్ రెన్యువల్ అవ్వాల్సినటువంటి వాళ్ళకి, ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ ఫ్యూచర్లో జాబ్స్కి, ఇక్కడి నుంచి ఇప్పుడు జాబ్స్ కోసం వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా చెక్ పడింది. ఇది చాలా భయాందోళన కలిగిస్తున్నటువంటి అంశం, చాలా ఆవేదన కలిగిస్తున్నటువంటి అంశం. ఏంటి మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా గమ్యం ఏంటి, మా జీవితాలు ఏంటి అనేటువంటిది చాలా పెద్ద చర్చ జరుగుతుంది. నేనైతే ఒక్క సమాధానం చెప్పదలుచుకున్నాను. ఇండియన్స్ మేధావులు, కష్టపడేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి పోయినా విజయాన్ని సాధిస్తారు. H1B వీసా లేకపోయినా అది సొంతంగా వీళ్ళు ఇంకొక దగ్గర ఒక వ్యాపారం స్టార్ట్ చేసుకొని సక్సెస్ఫుల్గా వెళ్ళగలుగుతారు. లేదా ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంతకంటే గొప్పగా వాళ్ళు ఏదైనా సక్సెస్ ఫార్ములాని తీసుకురాగలుగుతారు. అందుకని ఏ ఇండియన్ కూడా భయపడేటువంటి అవసరం లేదు. ఇప్పుడు మోడీ గారు ఒక కామెంట్ చేశారు. ఏం చేశారు? ఇది ఒక చిన్న క్రైసిస్ మాత్రమే. ఈ క్రైసిస్ మనకి 4 సంవత్సరాల లోపు ఇది మొత్తం కూడా పరిణితి మారుతుంది, ఆలోచన మారుతుంది. మన మేధస్సు మొత్తాన్ని అమెరికా తీసుకుపోయి పెడుతున్నాము. ఇది చేయటం వలన మన మేధస్సు మన దగ్గరే కొత్త ప్రొడక్ట్స్ను సృష్టిస్తుంది, కొత్త ఆలోచనలు సృష్టిస్తుంది, కొత్త వ్యాపారాలను సృష్టిస్తుంది, కొత్త విధానాలను సృష్టిస్తుంది. ఇది ఏదైతే ఎప్పుడైతే ఈ సృష్టిస్తారో అప్పుడు మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 1గా వెళుతుంది. ఈరోజు అమెరికా అలా ఉంది అని అంటే ఇండియన్స్ కారణం. ఈరోజు ఇండియన్స్ కనుక అక్కడ లేకపోతే, లేదా ఇక్కడి నుంచే వాళ్ళ ఆలోచనలు మొదలు పెడితే, వాళ్ళ వ్యాపారాలు మొదలు పెడితే, వాళ్ళు ఈ విధానాలు మొదలు పెడితే, సంస్కరణలు మొదలు పెడితే ఖచ్చితంగా ఊహించినటువంటి మార్పుకి సంకేతం అవుతుందనేటువంటి ఒక మెసేజ్ని కూడా ఇచ్చారు. శిరీష్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి ట్రంప్ ఇండియా అంటే భయపడుతున్నాడా, మోడీ అంటే భయపడుతున్నాడా ఏంటి? అంటే H1B అంటే ఇక్కడ చివరికి ఎటు నుంచి ఎటు వెళ్ళాలో తెలియక చివరికి ఇక్కడ పోయి నేను గిచ్చుతానని చెప్పని అట్లా గిచ్చుతున్నట్లున్నాడు. మీరు అన్నది జరుగుతుంది. ఎందుకంటే అనాలోచితమైన నిర్ణయాలతోటి మరోసారి గందరగోళమైన పరిస్థితిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. సో ట్రంప్ నిర్ణయం అనేది కూడా కోర్టులో నిలబడే అవకాశం లేదు, కోర్టు కొట్టివేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా టెక్ కంపెనీలు చెప్తున్నాయి. మనం ఎగ్జాంపుల్ గా చూస్తే అమెరికా ఇచ్చే H1B వీసాల్లో 72% ఇండియన్స్ కి ఇస్తుంటే 11.7% చైనీస్ కి ఇస్తున్నారు. మిగిలిన వేరే దేశాలకు ఇస్తున్న పరిస్థితి అనేది ఉంది. అయితే 1000 నుంచి దాదాపు $5,000 వరకు కూడా చెల్లించి ఈ వీసాలు కూడా తీసుకుంటున్నారు. కొత్తగా వీసాలు తీసుకునే వాళ్ళు కానీ లేకపోతే రెన్యువల్ చేసుకునే వాళ్ళు కానీ ఈ మొత్తం మేరకు ఫీజు అనేది కూడా చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ప్రపంచ మేధాశక్తితోటి, ప్రపంచ ఆలోచనలతోటి కొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చి, కొత్త వస్తువులను తీసుకొచ్చి ప్రపంచంలో బిజినెస్ చేస్తున్న అమెరికన్ కంపెనీలకు ఇది ముమ్మాటికి కూడా ఎదురు దెబ్బ అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో గనక మేధాశక్తి అనేది కనుక ఉంటే, అమెరికాలో గనక తెలివితేటలన్నిటి ఉంటే ప్రపంచం నుంచి ముఖ్యంగా ఇండియన్స్ ని 72% మందిని H1B వీసాల మీద తీసుకుని అమెరికన్ కంపెనీలను నడుపుకోవాల్సిన పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాపిల్ అనే సంస్థ అనేది కూడా ఉంది. చైనా నుంచి తమ ఉత్పత్తులను తయారీ కేంద్రాన్ని భారతదేశానికి తరలించినప్పుడు ట్రంప్ యాపిల్ సంస్థను బెదిరించాడు. మీరు అమెరికాలో కనుక తయారు చేయకుండా ఇండియాలో తయారు చేసినట్లయితే
మీ మీద సుంకం విధిస్తానని చెప్పి ఆ యాపిల్ సంస్థ మొత్తం దాన్ని కూడా బేరేజ్ వేసుకున్న తర్వాత నువ్వు విధించే సుంకం కంటే మేము అమెరికాలో కనుక తయారు చేస్తే దాదాపు ₹1,00,000 కాస్ట్ అనేది కూడా అవుతుంది. అదే ఇండియాలో $400 మొత్తం తయారైపోతుంది. నువ్వు ఫైన్ విధించుకో అని చెప్పేసి కూడా వాళ్ళు ఎదురు తిరిగిన పరిస్థితి. ఇక చివరి అంశం ఏంటంటే ఇవాళ నరేంద్ర మోడీ కూడా ఒక అంశాన్ని స్పష్టం చేశారు. భారతదేశానికి ఎవరు శత్రువు కాదు, మనకి మనమే శత్రువు. ప్రపంచంపై ఆధారపడడం మనం తగ్గించుకోవాలి. సంవత్సరానికి ₹6,00,000 భారతీయ ధనాన్ని మనం విదేశాలకు చెల్లిస్తున్నాం. విదేశీ వస్తువులపై ఆధారపడడం వల్ల దీన్ని తగ్గించుకోండి, దీన్ని ఆలోచించండి, మీ మేధాశక్తిని ఇండియాకు ఖర్చు పెట్టండి. మీరు అన్నట్లుగా వచ్చే 4 సంవత్సరాల లోపల ప్రపంచం మొత్తాన్ని కూడా మారుద్దామని ఒక సంకేతం ఇచ్చారు. సో ఇండియా కూడా జాగ్రత్తగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా గమనిస్తోంది. సో ట్రంప్ మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. రైట్. అంటే ఇప్పుడు ట్రంప్ ఇండియా పైన ప్రకటించిన యుద్ధం అంటున్నారు. కాదు, ట్రంప్ ప్రకటించుకున్నటువంటి యుద్ధం, ట్రంప్ అమెరికాపై ప్రకటించుకున్నటువంటి యుద్ధం అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అమెరికాకి ఎక్కువ నష్టం, వాళ్ళకే నష్టం. తాత్కాలికంగా మనకు అది కనపడవచ్చు, కానీ ఓవరాల్గా చూసినప్పుడు కొంచెం ఇప్పుడు ఏంటంటే ఒక టెన్షన్ ఉండిద్ది. ఏమవుతుంది, మనం ఇండియా వెళ్ళిపోవాలా లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళలేమేమో అనేటువంటి ఒక ఫీల్ ఉండిద్ది. ఇప్పుడు యాపిల్ కంపెనీ ఇందాక శిరీష్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అది యాపిల్ కంపెనీ అయినా ఇంకొకటైనా ఇక్కడ మన దగ్గర నాలెడ్జ్తో కూడినటువంటి హార్డ్ వర్క్ అనేటువంటిది మన దగ్గరే దొరుకుతుంది. రెండోది స్కిల్, రెండోది అంత హానెస్ట్గా అంత సిన్సియర్గా మన వాళ్ళే పని చేయగలుగుతారు. కాబట్టి ట్రంప్ బెదిరింపులకి నాకు తెలిసి భయపడరు. కొంత ఆందోళన ఉండిద్ది. కొంచెం ఆలోచిస్తే మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఒక మిత్రుడు ఫోన్ చేశాడు ఇందాక, ఎప్పుడెప్పుడు జాబ్ వదిలిపెట్టి ఏం చేద్దామా అనేటువంటి ఆలోచనలో ఉన్నాము. జాబ్ వదిలిపెడితే ఏమైద్దా అనేటువంటి ఒక టెన్షన్ ఉంటుంది ఇంట్లో. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, బాబాయ్ నాకు ఇండియా వచ్చేస్తాను, ఒక మంచి బిజినెస్ చూడండి, ఖచ్చితంగా దాని మీద టైం పెడతాము. మా ఆలోచన అంతా ఇక్కడే కాకుండా అక్కడ పెడితే మాకు మంచి ఒక మాతృభూమి మీద ఉన్నట్టు ప్రేమ, మా పని మేము చేసుకుంటాం, మా ఆలోచన మేము చేసుకుంటాం, మా కష్టం మేము పడతాం, ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా క్రియేట్ చేయిస్తాం. మా కంపెనీ అమెరికాలో ఉన్నటువంటి కంపెనీని వాల్యుయేషన్ని 30% ఉన్నదాన్ని 70% పెంచగలిగాము, ఒక 3-4 మెంబర్స్. మరి అంత మేము అక్కడ ప్లాన్ చేసి సక్సెస్ఫుల్గా ఆ కంపెనీని అంత పెద్ద వాల్యూమ్ క్రియేట్ చేయగలిగినటువంటి వాళ్ళం. ఇక్కడ కంపెనీ పెట్టి ఆ కంపెనీని మేము సక్సెస్ఫుల్గా ఎందుకు తీసుకెళ్ళలేము? ఖచ్చితంగా మేము చేయగలుగుతాము, మాకు ఇక్కడ సహకరించండి అన్నారు. నేను ఇండియన్ గవర్నమెంట్ని, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని, తెలంగాణ గవర్నమెంట్ని నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళందరూ ఇక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, అది ఐటీ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏ ఇండస్ట్రీ అయినా కావచ్చు, ఆ ఇండస్ట్రీ వీళ్ళందరికీ ఒక సపరేట్ ఒక సెల్ని ఏర్పాటు చేసి, ఒక సపరేట్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేసి, వాళ్ళందరికీ మార్గదర్శకత్వం చేసి, వాళ్ళందరితోటి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా ఒక మంచి స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసి, వాళ్ళందరితోటి కనుక ఇక్కడ గనక పెట్టిస్తే ఇండియా ఇది నెంబర్ 1 అని అంటున్నారు కదా, త్వరలో నెంబర్ 1 అంటున్నారు కదా, అది నెంబర్ 1 అయి చూపించేటువంటి బాధ్యతని వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు చేసి చూపించగలుగుతారు. అది ఆలోచించాలి, అది చెయ్యాలి అనేది మన రిక్వెస్ట్. ఓకే.